హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాతో ఒకసారి కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఈ రోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి కుచ్చు వర్క్ ఫర్ బిగినర్స్ అనేసి చాలా కుచ్చు వర్క్స్ చూపించామండి. మన ఛానల్లో చాలా మందికి నచ్చాయి, లైక్ చేశారు, నాతో కామెంట్స్ లో చెప్పారు చాలా బాగున్నాయండి అని చెప్పేసి. మన సబ్స్క్రైబర్స్ లో కొందరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అంటే కామెంట్స్ లో అడిగారు. ఏంటంటే ఇంకా కొన్ని న్యూ డిజైన్స్ పెట్టండి, మాకు చాలా ఈజీగా ఉన్నాయి, మీరు చూపించే డిజైన్స్ చాలా యూజ్ అవుతున్నాయి, బయట వాళ్ళకి కుట్టడానికి కానీ మాకు కానీ ఈజీగా ఉన్నాయి మీరు చూపించే డిజైన్స్ అని చాలా సూపర్ కామెంట్స్ వచ్చాయి. ఫుల్ హ్యాపీ అండి, నేను చాలా హ్యాపీ. ఇంకా వచ్చేసి రీసెంట్ గా నేను లైవ్ చేశాను కదా, ఆ రోజు ఒకరు అడిగారు ఏంటంటే కుచ్చు వర్క్ ఫర్ బిగినర్స్ అని వీడియోస్ చేస్తున్నారు కదండి, బేసిక్ క్లాసెస్ లాగా కూడా ఏమైనా వీడియోస్ పెట్టండి, యూజ్ అవుతాయి కదా బిగినర్స్ కి అని చెప్పేసి. బిగినర్స్ కోసం బేసిక్ గా చిన్న టిప్స్ తో పాటు కొన్ని మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ శారీ కుచ్చు ఫర్ బిగినర్స్ అనే వీడియో చేయబోతున్నాం కదా, అందులో బేసిక్స్ తో ఒక క్లాస్ వైజ్ గా నేను మీకు చెప్పబోతున్నానండి. అందులో ఏంటంటే నాట్స్ ఎలా వేసుకోవాలి, నీడిల్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి నీడిల్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్ కి ఎలాంటి థ్రెడ్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి వీడియో చేయబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తూ ఉంటే కల్పన కిచెన్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ALL ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి కుచ్చులు వేయడానికి దానికి సరిపడా నీడిల్స్ కావాలండి. చాలా మంది నీడిల్ గురించి చక్కగా క్లియర్ గా చెప్పండి అని అడుగుతున్నారు. ఇవి వచ్చేసి మనకి బిగ్ ఐ నీడిల్స్ అంటారు. ఇందులో ఈజీగా మనకు 100 లైన్స్ పడతాయండి. 100 లైన్స్ అంటే మనకు ఇటువైపు టర్న్ చేస్తే 200 లైన్స్ అవుతాయి. మనకి కుచ్చుకి కానీ లేదంటే బేబీ కుచ్చుకి కానీ చాలా ఈజీగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ నీడిల్స్ అనేవి. వీటిని వచ్చేసి బిగ్ ఐ నీడిల్ అంటారు. ఇది వచ్చేసి నార్మల్ నీడిల్ అండి, దీంట్లో 10 లైన్స్ వరకు మనకు థ్రెడ్ పడుతుంది. సో ఇది వచ్చేసి నార్మల్ నీడిల్ అన్నమాట. ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ అండి. మనకి కుచ్చు వర్క్ కి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కుచ్చు వర్క్ కి సిల్క్ థ్రెడ్ అన్నమాట. ఈ సిల్క్ థ్రెడ్స్ లో చాలా బ్రాండ్స్ ఉంటాయండి. ఇక్కడ మనకు చూసారు కదా, రాజన్ ఒకటి, తర్వాత BIP, వర్ధమాన్, BIP, VIP ఇలా చాలా ఉంటాయి. ఇందులో మీకు శారీకి మ్యాచ్ అయ్యే కలర్ ని దాన్ని బట్టేసి మీరు సిల్క్ థ్రెడ్స్ ని యూజ్ చేసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడే కానీ సిల్క్ థ్రెడ్ ని తెచ్చుకున్నాము అంటే ఎప్పుడే కానీ మనకు ఇక్కడ ఒక నంబర్ ఉంటుందండి. ఇక్కడ చూసారా 7N అని ఉంది. ఒకవేళ మనకు శారీకి కుట్టిన తర్వాత మనకి ఇలాంటి థ్రెడ్ కావాలి, ఇంకా కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీకు ఇలాంటి షేడ్ దొరకాలంటే ఈ నంబర్ ఉండాలండి. షాప్ కి వెళ్ళిన తర్వాత మాకు ఇలాంటి థ్రెడ్ కావాలి సేమ్ కలర్ అంటే అంత పర్ఫెక్ట్ గా దొరకదు. మీరు ఇలాంటి నంబర్ అనేది చూపించారంటే పర్ఫెక్ట్ గా అదే కలర్ మీకు దొరుకుతుంది. కాబట్టి దీన్ని పడివేయకుండా ఎంచక్కా ఇందులో ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసేయండి. చూసారా, ఎక్కడ పోదు, ఇది ఇందులోనే ఉండిపోతుంది. మీకు తర్వాత ఇలాంటి థ్రెడ్ కావాలన్నా ఈజీగా దొరికిపోతుంది అనమాట. ఇది ఒక టిప్ అనుకోండి. కుచ్చులు నాట్స్ వేసుకోవడానికి కావాల్సింది మనకి జరీ థ్రెడ్ అండి. బేసిక్ గా జరీ థ్రెడ్ తోని మనం నాట్స్ వేసుకుంటాము, ఎందుకంటే పట్టు శారీస్ కి కానీ తర్వాత ఏవైనా టూ లుక్ వచ్చే టైప్ ఆఫ్ శారీస్ కి ఈ జరీ థ్రెడ్ తోని మనం నాట్స్ వేసుకుంటాము. యాక్చువల్ గా మనకి గోల్డ్ పట్టు అంటే గోల్డెన్ షేడ్ లో ఉన్న పట్టు శారీకి అయితే ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ సిల్వర్ టైప్ బార్డర్ ఏదైనా ఉందంటే దీంట్లోనే సిల్వర్ కలర్ కూడా దొరుకుతుందండి. ఇది వచ్చేసి 45 రూపీస్ ఉంటుందండి. ఇంత నిండుగా వస్తుంది థ్రెడ్ అనేది. నాది ఇంతవరకు అయిపోయింది. సో మీకు ఒకవేళ మీ వరకే కుట్టుకోవాలి అనుకుంటే ఇంత పెద్దది అవసరం లేదు, 25 రూపీస్ లో చిన్న సైజ్ దొరుకుతుంది. అది కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి 45 to 50 రూపీస్ ఉంటుంది. మీకు ఒకవేళ బయట వాళ్ళకి కూడా కుట్టాలి అనుకుంటే ఇది ఎంచక్కా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కింగ్ పెట్టుకోవడానికి ఒక టేప్ తీసుకున్నామండి. టైలరింగ్ టేప్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈజీగా మీకు డాట్స్ పెట్టుకోవడానికి ఈ టేప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కటర్ అండి. ఈ కటర్ ని నేను దీన్నే ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి ఈవెన్ గా కట్ అవుతాయి అన్నమాట. థ్రెడ్స్ అనేవి అటు ఇటు కాకుండా చాలా ఈవెన్ గా కట్ అవుతాయి.
కాబట్టి నేను దీన్ని చూస్ చేసుకున్నాను. ఒకవేళ లేదండి మేము ఇలాంటి కటర్ మాకు దొరకలేదు అంటే మీరు ఇలాంటి సీజర్, నార్మల్ సీజర్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే మనకేంటంటే ఈ కటర్తో అయితే ఈవెన్గా కట్ అవుతాయి అనమాట. ఎవ్రీ థ్రెడ్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది దీని బ్లేడ్ అనేది. దీని కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ అలా ఉంటుందండి. పెద్ద కాస్ట్ ఏమీ ఉండదు. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, ఇంకా చిన్న సైజ్ ఉంటుంది, దీనికంటే పెద్ద సైజ్ కూడా ఉంటుంది. సో అలా అనమాట. ఇది ఒక కటర్, ఇది పక్కా యూజ్ అండి. ఒకవేళ మీ దగ్గర ఈ కటర్ గనక లేకపోతే ఈ సిజర్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ అండి. మనకి ప్రతి కుచ్చుకి కూడా థ్రెడ్ తో కుట్టే వాటికి ఒక లుక్ ఉంటే బీడ్స్ యూజ్ చేసి కుట్టే వాటికి ఇంకొక లుక్ ఉంటుంది. పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అంటే గోల్డెన్ అండి పట్టుకి. ఈ గోల్డెన్ బీడ్స్ నేను చూపించిన సైజ్ లోనే సేమ్ టైప్ లో 4-5 సైజెస్ ఉంటాయండి. దీనికంటే బిగ్ సైజ్, అంతకంటే బిగ్ సైజ్, దీనికంటే నార్మల్ సైజ్, ఇంకా చిన్న సైజ్, ఇంకా స్మాల్ సైజ్, చాలా టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. నేను వచ్చేసి మీకు ఈరోజు జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి దీంతో ఒక చిన్న వర్క్ చూపించబోతున్నాను. సో అలా అన్నమాట. మనకి బేసిక్ గా ఒక కుచ్చు వర్క్ చేయాలి అనుకుంటే నార్మల్ గా సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, నీడిల్ అండ్ కటర్, టేప్ అండ్ బీడ్స్ అండి. ఇవన్నీ యూజ్ చేసి ఎంచక్క మీరు కుచ్చు వర్క్ వేసేసుకోవచ్చు. బేసిక్ గా కుట్టాలి అనే వాళ్లకు కూడా కామన్ గా మీకు ఇవైతే కంపల్సరీ అండి. సో అర్థమైందా ఫ్రెండ్స్? నేను చూపించిన బీడ్స్, కటర్, థ్రెడ్స్ అనేవి కామన్ అన్నమాట. కంపల్సరీగా మీరు బేసిక్ గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఫస్ట్ వచ్చేసి మీరు ఒకేసారి శారీ పైకి వెళ్ళిపోకండి. ఫస్ట్ వచ్చేసి ఇలాంటి ఒక నార్మల్ కాటన్ నాప్కిన్ అండి. ఇది మన కాటన్ కర్చీఫ్ అంటాం కదా, అలాంటిది అనమాట. దీని ఎడ్జ్ చూసారా? మనం ప్రతి శారీకి కూడా జిగ్జాగ్ చేయిస్తాం కదా, అంటే కింద పీకో చేపిస్తాం కదా, అలా చేయించుంటుంది. మనకు పర్ఫెక్ట్ గా కుచ్చు వర్క్ వేస్తున్నాము అంటే కొన్ని డిజైన్స్ కి మాత్రం కంపల్సరీ జిగ్జాగ్ చేసి ఉండాలండి. అది ఉంటేనే మన వర్క్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది, చక్కగా కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో అలా అన్నమాట. నేను మీకు ఫస్ట్ అసలు నాట్స్ ఎలా వేయాలి, తర్వాత బీడ్స్ ఎలా ఎక్కించాలి, కుచ్చు అనేది ఎలా చేయాలి అనేది అవన్నీ మీకు చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక టీపాయ్ పైన ఇలా క్లాత్ ని అరేంజ్ చేసుకున్నానండి. మీకు ఇందాక చూపించిన కర్చీఫే అనమాట ఇది. ఫస్ట్ దీనికి మనం వర్క్ వేయాలంటే పైన అనేది మనం ఏదైనా ఒక బరువు అనేది కంపల్సరీగా పెట్టాలండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక బుక్ ని పెడుతున్నాను. ఇది సరిపోదు కాబట్టి ఇంకొక ఏదైనా ఒక బరువైంది రాయి లాంటిది పెట్టండి. మనకి ఇక్కడ స్టిఫ్ గా ఉంటుందన్నమాట. మనం కుట్టే వర్క్ అనేది లూజ్ గా రాదు, మంచి స్టిఫ్ గా వస్తుంది. ఇదైతే కంపల్సరీ అండి. ప్రాక్టీస్ చేయాలన్నా, మీరు శారీస్ పైన కుట్టాలన్నా ఈ బరువు అనేది కంపల్సరీ అన్నమాట. ఓకే, నేను ఇక్కడ ఈ సిల్క్ థ్రెడ్ ని ఒక నార్మల్ బుక్, చిన్ని బుక్ అండి ఇది, దీనికి చుట్టి పెట్టేసుకుంటున్నాను. మీరు ఇంకొక ఇలాంటి బుక్ కానీ లేదంటే ఫ్యాడ్ కానీ ఏదైనా ఒకటి యూజ్ చేసి థ్రెడ్ అనేది చుట్టేసుకోండి. నేను వచ్చేసి ఒక 6 లైన్స్ చుట్టేసుకుంటున్నాను. 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ కట్ చేసేసుకుందాం. దీన్ని మనం నార్మల్ నీడిల్ ఫస్ట్ మీకు చూపించాను కదా, ఇలాంటి ఒక నార్మల్ నీడిల్ కి ఎక్కించేసుకోండి. సో ఇలా అన్నమాట. మనం ఎలాంటి నాట్స్ వేయము, దీనికి జస్ట్ ఇలా పెట్టేస్తామంతే. ముందుగా మనకు ఇక్కడ డాట్స్ పెట్టేసుకోండి. మీరు బిగినర్స్ కాబట్టి డాట్స్ అనేది పెట్టుకున్నారంటే ఎక్కడ కుట్టాలి అనేది ఎంచక్కా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇలా టేప్ పెట్టుకున్నానండి. ఈ టేప్ హెల్ప్ తో మీరు మార్క్స్ పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి 1 నంబర్ పైన పెట్టేద్దాము. అండ్ మిడిల్లో ఉంది కదా, మనం నాట్స్ వేయబోతున్నాం కాబట్టి జస్ట్ దగ్గరికే పెట్టేస్తున్నానండి. మీరు తీసుకునే బీడ్స్ డిజైన్ కి అలాంటి వాటికైతే ఇంత అవసరం లేదు. ఓకే, ఇలా అన్నమాట. చాలా దగ్గరికి నేను నాట్స్ పెట్టాను. ప్రెసెంట్ మీకు స్టిచ్ చేసి చూపించడం వరకు మాత్రమే. మనం ఇలా నీడిల్ కి పెట్టేసుకున్నాం కదా, పైనుంచి తీయాలండి నీడిల్ అనేది. సో ఇక్కడ మనకి ఇలా జిగ్జాగ్ వస్తుంది కదా, జిగ్జాగ్ మీద కాకుండా ఈ లైన్ పైన
ఓకే, ఇలా తీసేయండి. ఇలా నీట్గా పెట్టేసిన తర్వాత ఈ బొట్నవేలు ఉంది కదండి, ఇలా చుట్టేసి ఈ ఇందులోంచి తీసిన ఈ రౌండ్ ఉంది కదా, జస్ట్ ఇలా ట్విస్ట్ చేసేసి మనం దీన్ని ఈ హోల్ నుంచి ఇలా తిప్పి ఇలా బయటకు తీసేసేయండి. జస్ట్ మనకి నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి క్లాత్ కి దగ్గరలో వచ్చేసింది అనమాట నాట్ అనేది. ఇదే విధంగా మనకు ఇటు పక్కన ఉన్న వీటికి కూడా వేసేసుకోండి. ఇంకొకటి కూడా మీకు కుట్టి చూపిస్తానండి. మనం సేమ్ అదే విధంగా ఇందాక పెట్టుకున్నట్టుగానే థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ పైనుంచి ఇలా తీసేయండి నీడిల్ని. మనం నీడిల్ కిందికి అనేటప్పుడు పైన ఆల్రెడీ మన చెయ్యి అనేది థ్రెడ్ దగ్గర ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా ఈ విధంగా మనకి కరెక్ట్ లెంత్ అంటే రెండు కూడా మనకి సరి సమానంగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వచ్చేస్తే మనకు ఇలా సేమ్ బొటనవేలు ఇందాకటి మాదిరి పెట్టేసి ఇలా రౌండ్ చుట్టేసి ఈ థ్రెడ్ ని ఈ విధంగా తీసేయండి. నాట్ పడేంత వరకు ఈ విధంగా నాట్ అనేది పైకి వచ్చే విధంగా పట్టుకొని లాగేశారంటే నాట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ విధంగా మనకి 4 కూడా ఎంచక్కా ఈవెన్ గా వచ్చాయి కదండి. ఇలా వచ్చిన తర్వాత మనకు వీటిని ఫస్ట్ నాట్ చూసాం కదా, మనకి 6 లైన్స్ పెట్టేసి నాట్ వేయడం చూసారు కదా, ఇది వచ్చేసి క్లాత్ కనమాట. ఇంకా ఇది ఊడిపోదు. ఆ తర్వాత మనకు వీటి మిడిల్లో ఎలా నాట్ వేయాలో నేర్చేసుకుందాము. ఈ నాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నాట్స్ వేయడం అనేది వచ్చిందంటే ఆల్మోస్ట్ అసలు మీకు కుచ్చు వేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ విధంగా మనకు బొటనవేలు పెట్టేసి రెండు కూడా ఈవెన్ గా వచ్చేలా చూసుకోవాలండి. మనకి నాట్ అనేది చాలా టైట్ గా సేమ్ మనం పైన వేసిన ముడి మాదిరిగానే ఇది కూడా రావాలన్నమాట. చూసారు కదా, వచ్చేసింది. ఈ విధంగా రావాలి. మనం ఇప్పుడు ఇందులోంచి కూడా కుచ్చు తీసేసుకోవచ్చు. 60 లైన్స్ కుచ్చు, 80 లైన్స్ కుచ్చు తీసేసుకోవచ్చు. జస్ట్ మీకు నాట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను అంతే. మీకు ఒకవేళ ఇలా ఫింగర్ తో వేయడం రాకపోతే నీడిల్ తో కూడా వేయొచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా 2 పట్టుకున్నాం కదా, వీటన్నింటినీ కూడా ఎంచక్కా ఇలా అనేసి సేమ్ ఇందాకటి మాదిరి బొటనవేలుని పెట్టేసేయండి. ఇలా తీసిన తర్వాత ఇలా తీసాం కదా, ఇప్పుడు ఒకవేళ మీకు దగ్గరగా రాదేమో ముడి అనేది అన్నప్పుడు ఇలాంటి ఒక నీడిల్ని తీసేసుకొని ఎంచక్కా ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో పెట్టేసి ఇలా లాగేసేయండి. చక్కగా వచ్చేస్తుంది. ఇది కూడా చూసారు కదా, ఈ నాట్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదండి. ఫస్ట్ మనం లైన్స్ పెట్టాము, నెక్స్ట్ ఫస్ట్ లైన్ నాట్ వేసాము, సెకండ్ లైన్ నాట్ కూడా వేసేసాము. ఈ విధంగా మీకు నాట్స్ వేయడం అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకోండి, ఈజీగా కుచ్చులు వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. మనం ఇందాక టేప్ హెల్ప్ తో పెట్టుకున్నాం కదండి మార్క్స్. ఒకవేళ మీ దగ్గర టేప్ లేదనుకోండి, ఇలా ఫింగర్ గ్యాప్ పెట్టేసేయండి. ఇలా ఫింగర్ గ్యాప్ పెట్టి కూడా మనం మార్క్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా చూసారా, ఇలా ఫింగర్ గ్యాప్ పెట్టి కూడా మార్క్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది అనేది పర్ఫెక్ట్ గా ఫింగర్ గ్యాప్ మార్క్. ఇందాక మనం 6 స్టాండ్స్ ఎలా అయితే తీసేసుకున్నామో దీనికి కూడా అదే విధంగా తీసుకుంటున్నామండి. చూసారు కదా, సేమ్ పైనుంచే తీస్తున్నాను. దీన్ని కూడా 6 స్టాండ్స్ తీసుకున్నాను. దీన్ని ఇలా ఈజీగా కిందికి లాగేసేయండి. అండ్ 2 థ్రెడ్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం బీడ్స్ ఎలా ఎక్కిస్తామో చూపిస్తానండి. ఈ జరీ థ్రెడ్ ఉంది కదండి, దాంట్లోంచి ఒక చిన్న ముక్కని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీంతో ఈజీగా బీడ్స్ ఎక్కించేసేయచ్చు. ఎలా ఎక్కించాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా మనం థ్రెడ్స్ అన్నింటినీ యాడ్ చేసాం కదా, ఈ కింది నుంచి మనం ఇలా ఉంది కదా ఈ జరీ థ్రెడ్, దీన్ని ఇలా కింది నుంచి తీసేసి ఇలా పట్టేసుకోండి రైట్ హ్యాండ్ తో. లెఫ్ట్ హ్యాండ్ లో వచ్చేసి మనకి థ్రెడ్స్ ఉండాలి, రైట్ హ్యాండ్ లో వచ్చేసి జరీ థ్రెడ్. ఇప్పుడు దీన్ని ఇలా యాడ్ చేసి కింది వరకు వెళ్లకుండా, కిందికి వెళ్ళకూడదండి, జరీ థ్రెడ్ అనేది ఊడిపోతుంది. సో జస్ట్ ఇలా ఒక లాక్ లాగా మనం పట్టుకుంటాం అనమాట. ఆ తర్వాత మనకి ఇలా జరీ ఉంది కదా, దీంట్లోంచి ఈ బీడ్స్ ఈజీగా ఎక్కించేయచ్చు. చూసారా, ఇలా పట్టుకొని
లాగేసేయండి. ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఈ థ్రెడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు కూడా ఒక నాట్ వేసేసేయండి. బీడ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోదు. ఇలా బీడ్స్ అనేది కూడా చాలా ఈజీగా ఎక్కించేయచ్చు అండి జరీ థ్రెడ్తో. జరీ థ్రెడ్తో ఏమో ఇలా ఎక్కించాలి, నీడిల్తో కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సేమ్ కింద నుంచి దీన్ని తీసేసుకోండి. మనకి చూడడానికి ఇలా ఉంటుంది లుక్. మళ్ళీ ఒకసారి గమనించండి. దీనికి నాట్ లేదు, దీనికి నాట్ లేదు. జస్ట్ ఇలా మనం కింద నుంచి తీసి ఇలా పట్టేసుకున్నాం అంతే. ఈ జరీ వచ్చేసి పైనే ఉండాలి, కిందికి ఉంటే ఊడిపోతుంది అనమాట. సో ఇలా బీడ్ని ఎక్కించేసేయండి. చూసారు కదా, మనం ఇప్పుడు జరీ థ్రెడ్ ద్వారా లాగామంటే బీడ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నాట్ వేసేసుకోవడమే. ఇప్పుడు మనం ఓన్లీ జరీ థ్రెడ్తో బీడ్స్ ఎక్కించడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా నాట్ వేసేసేయండి. ఈ విధంగా టైట్గా వచ్చేయాలి నాట్ అనేది. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది లేదు. దారం కూడా అటు ఇటు రాలేదు. పర్ఫెక్ట్గా వచ్చింది నాట్ అనేది. టైట్గా స్టిఫ్గా వచ్చింది. సో ఈ విధంగా బీడ్స్ జరీ థ్రెడ్తో ఎక్కిస్తున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్ నీడిల్తోనే ఎక్కిస్తామండి. అదే విధంగా నేను ముందు మీకు ఎలాగైతే చూపించానో 6 లైన్స్ అలాగే తీసుకున్నాను. ఇక్కడ బీడ్ని నీడిల్కి ఎక్కించేసుకుంటున్నాను. మనకి ఇక్కడ మార్క్ పెట్టేశాం కదా, మార్క్ పెట్టిన చోటనే పైనుంచి తీస్తున్నాను చూడండి. నీడిల్ అనేది కింది వరకు వెళ్ళలేదు. బీడ్ అనేది ఇక్కడే ఉంటుంది చూడండి. జస్ట్ ఇలా తీస్తాము. కింద నీడిల్ తీస్తున్నాము అంటే ఆటోమేటిక్గా హ్యాండ్ అనేది పైన ఉండాలండి. అలా అయితేనే మనం ఈజీగా కుట్టగలము. ఇలా ఇప్పుడు తీసాం కదా, ఇప్పుడు 2 థ్రెడ్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఒకటి పైన ఒకటి కింద. అప్పుడు ఈ థ్రెడ్ ని కిందికి అనేసి దీన్ని ఈ బీడ్ లోంచి, ఇప్పుడు కింద ఉన్న థ్రెడ్ ఉంది కదండి, ఇలా కింద తీసిన థ్రెడ్ ఉంది కదా, దాన్ని ఈ బీడ్ లోంచి పట్టుకొని లాగారంటే రెండు కూడా యాడ్ అయిపోతాయి. ఇందులో మనం ఈ బీడ్ ని పైకి అనేసి నాట్ వేసేసేయచ్చు. నాట్ అనేది అన్నింటికి సేమ్ ఉంటుందండి ఆల్మోస్ట్. చూసారు కదా, ఇలా వస్తుంది బీడ్ అనేది. మనం థ్రెడ్తో అంటే నీడిల్తో వేస్తే బీడ్ అనేది ఇలా ఉంటుంది. ముందుగా నాట్ వేరే జరీ థ్రెడ్తో ఎక్కిస్తేనేమో ఇలా ఉంటుంది. రెండు సేమ్ లుక్ ఉంటాయి. బీడ్స్ ఎక్కించడం అనేది 2 టైప్స్ అన్నమాట. ఇంకొకసారి చూడండి, ఈ బీడ్ని ఇలా ఎక్కించేసుకున్నాను. జస్ట్ ఇలా మార్క్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇలా కిందికి తీసి కింద లాగేటప్పుడు ఆల్మోస్ట్ మనకి థ్రెడ్స్ అనేవి ఇక్కడ పట్టుకోవాలండి, లేదంటే అసలు కుట్టడమే రాదు. సో ఈ విధంగా తీసిన తర్వాత ఈ నీడిల్ని పైన ఇలా ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ హోల్లోంచి ఇలా తీసేసి రెండింటిని కూడా ఎంచక్కా నాట్ వేసేసేయండి. ఈ విధంగా ఇన్ని కూడా ఒక నాట్ వేసేసేయండి. నాట్ మాత్రం చాలా టైట్గా వేయడం నేర్చుకోవాలండి. ఇవి టైట్గా వేయడం వస్తేనే మనకి కుచ్చులు అనేవి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇవి కుట్టడానికి చాలా పేషెన్స్ ఉండాలండి. ఇలా అయితే కష్టము. ఈ థ్రెడ్ని చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. పక్క నుంచి కుడుతుంటే చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఓపికతో కుట్టుకోవాలి. అలా అయితేనే మనం ఇవన్నీ కుట్టుకోగలము. ఆ తర్వాత పక్క వాళ్ళకు కూడా కుట్టి మనం మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఎంచక్క వీటిని ఎలా కుట్టాలో చక్కగా నేర్చుకోండి బేసిక్స్ ద్వారా. ఆ తర్వాత నేను మీకు చాలా మోడల్స్ నేర్పిస్తాను. ఇలా బీడ్స్ కుట్టిన తర్వాత ఒక డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ మీకు కుచ్చు అనేది ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి దీన్ని ఒక 60 లైన్స్ వరకు పెట్టేసేయండి. థ్రెడ్ 60 లైన్స్ పెట్టేసుకోండి. 1 2 ఇలా 60 లైన్స్ తీసుకున్నాం కదా. ఈ థ్రెడ్స్ అన్నింటినీ ఒకేసారి ఈ నీడిల్లో ఎక్కించాలంటే ఒకటి అటు ఒకటి ఇటు అయిపోతుందండి. అన్ని కరెక్ట్గా రావు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వీటిని నేను చూపిస్తాను చూడండి. ఇలా ఒక కప్లో వాటర్ తీసేసుకొని వీటిని డీప్ చేసేసేయండి. ఇప్పుడు ఇలా అయిపోతుంది కదా, ఈ వాటర్ అన్నింటినీ కూడా డ్రైన్ చేసేసేయండి. జస్ట్ ఎడ్జ్కి పెడితే చాలు. జస్ట్ ఇలా పెట్టేశారంటే చాలా ఈజీగా మనకు థ్రెడ్ అనేది ఎక్కించేయచ్చు.
ఈ విధంగా చాలా ఈజీగా అన్నింటినీ ఒకేసారి లాగేయచ్చు. చూసారా అన్నీ వచ్చేసాయి. లేదంటే చాలా డిస్టర్బ్ చేసేస్తాయండి, ఇవన్నీ ఒకేసారి రావన్నమాట. సో ఈ విధంగా మనకి బంచ్కి 60 లైన్స్ తీసుకున్నాము. 60 కాస్త మనకు ఇటువైపు 60 ఇటువైపు 60 అంటే మనకు 120 లైన్స్ అయ్యాయి. మనకి బంచ్ అనేది చాలా లుక్ వచ్చేస్తుందండి. మనకు ఇప్పుడు నేను మీకు చూపించడానికి అని చెప్పేసి ఒక 60 లైన్సే తీసుకున్నాను. మామూలుగా అయితే మనం ఒక 100 లైన్స్ కనుక తీసుకున్నామంటే హైలైట్ అయిపోతుంది లుక్ అనేది. జరీ థ్రెడ్ ని కూడా రెడీగా పెట్టేసుకోండి, నార్మల్ నిడిల్ కి ఎక్కించేసుకొని, అంటే మనకి నాట్ వేసుకోవడానికి అనమాట. ఈ విధంగా వన్ లైన్ తీసుకుంటే ఇలా 2 సైడ్స్ వచ్చేస్తుంది ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా బంచ్ కి పెట్టేసుకున్నాం కదా థ్రెడ్, దీన్ని కూడా మనం ఇలా ఈ బీడ్స్ మిడిల్లో గ్యాప్ ఉంది కదండి, బీడ్స్ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, అందులోంచి తీసానమాట. చాలా ఈజీగా వేసేయచ్చు. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం జరీ థ్రెడ్ పెట్టేసుకున్నాం కదా, దాంతో ఎంచక్క ఇలా సైడ్ నుంచి మనకి ఇలా సైడ్లో మిడిల్ ఉంటుంది కదా, ఇందులోంచి తీసేయండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు నాట్ అనేది. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చూపించాను, ఇప్పుడు బిగినర్స్ కోసం క్లాస్ చేస్తున్నాం కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఈ విధంగా తీసాం కదండి, ఈ రెండింటిని కూడా ఈ హ్యాండ్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా వెనక నుండి ఇలా తీసేసి నాట్ వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఒక 2 to 3 నాట్స్ వేసేసుకోండి. త్రీ నాట్స్ వేసేసిన తర్వాత మనం రౌండ్గా ఒక 2 to 3 రౌండ్స్ అలా చుట్టేసామంటే మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నాట్స్ అయిపోయాయి కదా, ఈ విధంగా మనము చుట్టేసేయాలన్నమాట. ఇంకా టైట్గా వచ్చేస్తుంది. తర్వాత మనకు ఒక బంచ్ లుక్ కూడా చాలా నీట్గా కనపడుతుంది అనమాట. ఈ విధంగా చుట్టేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి టర్న్ చేసేసి ఈ విధంగా నాటేసేసేయండి. చాలా టైట్గా ఉంటుందని. ఇలా మనకి నాట్ వచ్చింది కదా, ఈ రౌండ్లోంచి నీడిల్ని తీసేయండి, నాట్ పడిపోతుంది ఇక్కడ. ఇదే విధంగా ఇంకొక 2 నాట్స్ వేసేసుకోండి, చాలా టైట్గా వస్తుంది మన వర్క్ అనేది. ఇలా కిందికి తీసి కట్ చేసేయడమే. ఇలా కట్ చేసుకోండి. మన బంచ్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఎంత లెంత్ కావాలి చూసుకొని కట్ చేసేసారంటే మన బంచ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అన్నమాట, చాలా క్యూట్గా ఉంది కదా, ఇదొక లుక్ అన్నమాట. మనకి బీడ్స్ ఎలా వేయాలి, తర్వాత నాట్స్ ఎలా వేయాలి, కుచ్చు ఎలా వేయాలి, కుచ్చుకి నాట్ ఎలా వేయాలి, ఇవన్నీ నేర్చేసుకున్నాం ఈరోజు. నెక్స్ట్ వీడియోలో ఎంచక్క బేబీ కుచ్చు 2 types 3 types ఎలా వేయాలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. నేను త్వరలోనే మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మన ఛానల్లో చాలా కుచ్చు వర్క్ వీడియోస్ ఉన్నాయండి, ఆ వీడియోస్ అన్నింటినీ కూడా వాచ్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా ఈ మెటీరియల్స్ ఉన్నాయి కదా, ఈ మెటీరియల్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను ఆల్రెడీ, దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుతుంది కదా. ఇంకొకసారి నాట్ ఎలా వేయాలో చూడండి. ఇలా సైడ్ నుంచి తీసాను, ఇలా పట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోంచి రౌండ్లోంచి నాట్స్ వేసేసాను, ఒక 2 నాట్స్ వేసేసాను. ఇంకా రౌండ్స్ తీసేసాను, ఎందుకంటే మనకు ఒక మంచి లుక్ వస్తుంది అనమాట బంచ్కి. ఓకే, ఇలా 2 to 3 నాట్స్ వేసేసుకోండి, చాలా టైట్గా వస్తుంది. ప్రతి నాట్ని కూడా టైట్గా వేయడం నేర్చుకున్నారంటే మీరు ఎంచక్క మంచిగా శారీస్కి అన్నింటికి కూడా కుట్టేసుకోవచ్చు.
ఇలా అన్నమాట. మనకి ఇక్కడ పక్కనున్న బంచ్ అనేది ఏ విధంగా అయితే లెవెల్గా చూసుకున్నామో అదే విధంగా చూసి కట్ చేసేసుకోండి. మన బంచ్ లుక్ వచ్చేసి ఇలా ఉంది, చూసారా? నాట్స్ ఎంత నీట్గా వచ్చాయో, మనకి పర్ఫెక్ట్గా ఉంటాయండి మనం కుట్టేవి. రెడీమేడ్ వాటికంటే కూడా మనం కుట్టుకునేవి ఏంటంటే మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. నచ్చిన శారీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ వేసేసుకోవచ్చు. మన హ్యాండ్స్తోనే ఎంచక్క మనమే కుట్టేసుకున్న మన శారీస్ కనే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? బిగినర్స్ కోసం బేసిక్స్ అనేవి ఈ రోజు నేను చూపించాను కదండి. మరొక వీడియోలో ఇంకా కొన్ని మంచి మంచి టిప్స్ తో కొన్ని వర్క్స్ మీకు చూపిస్తాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఇదండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి. కల్పన కిచెన్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అవ్వచ్చు వీడియో. మీకు యూస్ఫుల్ వీడియో ఇచ్చాను అనుకుంటున్నానండి ఈ రోజు. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.